జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటంటే, మనకి పంచమి తిథి అనేది 31 మధ్యాహ్నం నుంచి 1వ తారీఖు మధ్యాహ్నం వరకు ఉంది. కాబట్టి 1వ తారీఖున కొత్త సంవత్సరం కనుక, ఈ కొత్త సంవత్సరంలో బ్రహ్మ ముహూర్తంలో కనుక మనం లేచి ఈ విధంగా దీపము అనేది పెట్టి ఈ యొక్క 3 అక్షరాల వారాహి అమ్మవారి యొక్క నామాన్ని గనక ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి కష్టము లేకుండా అమ్మవారు వాళ్ళని చల్లగా చూసుకుంటారండి. ఈ దీపం పెట్టడం వల్ల మీకు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. అలాగే ఏ ఇబ్బంది ఉన్నా సరే అంతా తొలగిపోయేలాగా అమ్మవారు చూస్తారు అనడంలో సందేహం లేదండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. అయితే ఈరోజు మన వీడియోలో మనం చెప్పేది ఏమిటి అంటే, మనము మన దీపం వెలిగించేయాలండి. ఆ దీపంకి ఏ నూనె పర్వాలేదు. ఆవు నెయ్యి ఉన్నా, నువ్వుల నూనె ఉన్నా, కొబ్బరి నూనె ఉన్నా, మీ ఇంట్లో ఏ నూనె ఉన్నా పర్వాలేదండి. అయితే దీనికి మనకి జాజికాయ కావాలి. జాజికాయ అనేవి మన ఆయుర్వేద షాపుల్లో కానీ ఇక్కడ మెడికల్ షాప్స్లో మనకి దొరుకుతూ ఉంటాయండి. ఆ జాజికాయ తీసుకొచ్చి ఆ నూనెలో వేసి మనం దీపం వెలిగిస్తే సరిపోతుందండి. ఒకవేళ ఇలా జాజికాయ ఇలా మీకు దొరకకపోతే ఒక కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయలో పగలగొట్టి దాంట్లో ఆవు నెయ్యి వేసి మనము పంచమి తిథి కాబట్టి ఒక దాంట్లో 3 ఒత్తులు వేసి వెలిగించండి. ఒక దాంట్లో 2 ఒత్తులు వేసి మొత్తము 5 ఒత్తులు వేసి మొత్తము పంచమి అంటే 5 కాబట్టి 5 దీపాలు వెలిగేటట్టుగా చూసుకోండి. ఒకవేళ జాజికాయ దొరికితే మీరు జాజికాయ వేసిన నూనెలోనే దీపాన్ని మనము వెలిగించండి. అక్కడ కూడా 5 ఒత్తులు వేసి పంచమి తిథి కాబట్టి మీరు 5 ఒత్తులతో దీపారాధన చేయాలి అండి. అలాగే వారాహి అమ్మవారికి అందులో బ్రహ్మముహూర్తంలో మనము పూజ చేస్తే చాలా మంచిదండి. అమ్మవారి కృపకి మనము పాత్రలమవుతాము. అమ్మవారు రాత్రి దేవతగా పరిగణిస్తారు కాబట్టి మీరు బ్రహ్మముహూర్తంలో కూడా అమ్మవారు సంచరిస్తారనేది నానుడి. ఆ టైంలో కనుక మనము లేచి దీపారాధన చేస్తే ఇంకా మంచిదండి. అలాగే వారాహి అమ్మవారి యొక్క గొప్ప 3 అక్షరాల నామాలు నర్పవి 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 అనే మాటను కూడా మీరు వీలైనన్ని సార్లు జపం చేయండి. దానితో సమానమైన ఇంకొక నామం కూడా ఉంది, వార్తాలి వార్తాలి వార్తాలి. ఇలా విధంగా ఈ 2 నామాల్లో ఏదో ఒక నామాన్ని మీరు తప్పకుండా తీసుకోండి. కంపల్సరిగా ఈ పంచమి తిథి ఉన్న బ్రహ్మ ముహూర్తంలో కనుక మీరు చేయండి. ఇలా చేయటం వలన లేదా 31 నైట్ మీరు 9 తర్వాత అయినా సరే దీపం వెలిగించవచ్చండి. ఈ 2 ముహూర్తాలలో ఏ ముహూర్తమైనా మనము వెలిగించుకోవచ్చు. 31 సాయంత్రము 9 తర్వాత అయినా దీపం వెలిగించండి. లేదా మా బ్రహ్మ ముహూర్తంలో 1వ తారీఖు కొత్త సంవత్సరం కనుక బ్రహ్మ ముహూర్తంలో అయినా ఈ దీపం వెలిగించి నర్పవి లేదా వార్తాలి అనే అమ్మవారి యొక్క ఎంతో పవర్ఫుల్ నామాలను మనం పఠించి ముందుగా మన యొక్క కోరిక, మన తీరని కోరిక, మనకి ఏదైతే స్ట్రగుల్ అవుతున్నామో, మనకి డబ్బు సమస్యలు అయితే డబ్బు సమస్యలు, ఏ రకమైన సమస్యలు ఉంటే ఆ రకమైన సమస్యల్ని ముందుగా అమ్మవారికి సంకల్పంగా మనము చెప్పుకోవాలండి. చెప్పుకున్న తర్వాత అప్పుడు మీరు ఈ నామాన్ని రాసినా చదివినా సరే మీకు 1,00,00,000 రెట్ల ఫలం ఉంటుంది. అలాగే వజ్రఘోషము, ఈ 3 నామాల్లో ఏ నామం చదివినా సరే మీ తీరని కోరిక ఏదైనా సరే తప్పకుండా తీరేలాగా అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తారు అనడంలో అసలు సందేహమే లేదండి. కాకపోతే మీకు మైండ్లో నెగిటివ్ థాట్స్ చాలామందికి ఉంటూ ఉంటాయి. ఆ నెగిటివిటీని ముందు తీసేయండి. అమ్మవారు ఉన్నారు. ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరు అంటే వారాహి అమ్మవారే. మా కోరికలను తీర్చారు అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానించుకొని అమ్మవారి మీద నమ్మకంతో ఈ ప్రయత్నము చేయండి. ఒకవేళ ఎక్కడో హాస్టల్లో ఉన్నాము, దీపం వెలిగించలేము అనుకున్న వాళ్ళు కనీసము వార్తాలి, నర్పవి, వజ్రఘోషము ఈ 3 నామాల్లో ఏ నామమైనా సరే మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని మీరు ప్రేయర్ చేయండి. కంపల్సరీగా మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహి మాత. జై జై వారాహి మాత.